గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అన్ని వర్గాల వారికి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారో అందులో భాగంగానే మత్స్యకార సోదరులకు కూడా మంచి చేపపిల్ల చెరువుల్లో పెంపడానికి వదలడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. మన బోధన్ నియోజకవర్గానికి వచ్చేసరికి నిజామాబాద్ జిల్లా పెద్ద నాయకుడు మనందరి ఆదర్శ నాయకులు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు రెంజల్ మండలానికి గాను 28 చెర్లకు 1,27,000 12 లక్షల పైచీలకు పిల్ల వదలటం జరుగుతూ ఉంది. అందులో ఈరోజు రెంజల్ నీలా గ్రామాలకు సంబంధించి 12 ట్యాంకులకు చేపపిల్ల వదలటం జరుగుతూ ఉంది. కాబట్టి మీ ద్వారా మా రెంజల్ మండలంలోని మత్స్యకార సోదరులకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ చేపపిల్ల పెంపకం అనేది మీ జీవనోపాధికి సంబంధించిన విషయం. కాబట్టి ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ఏదైతే స్కీమ్స్ ఉంటాయో అవి వాటిని ఉపయోగించుకోవటం అనేది లబ్ధిదారులకు సంబంధించిన విషయం. అది మీరు ఈ లబ్ధిదారులు మత్స్యకారులు కాబట్టి వీళ్ళ జీవనోపాధి చెర్లలో పెరిగే చేప మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళకు అన్యాయం చేయకుండా సప్లయర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా క్వాంటిటీ ఎంతైతే మనకు రావాల్సి ఉందో 12 లక్షల పైచీలకు ఏదైతే పిల్ల రావాల్సి ఉందో అది ఖచ్చితంగా ఎక్కడ కూడా తక్కువ చేయకుండా వాళ్ళకు మోసం చేయకుండా వదిలితే వాళ్ళకు పాపం న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి దీని విషయంలో ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఉంటుంది. మీరు ఈరోజు కాదు రాబోయే ట్రక్స్ కూడా ఖచ్చితంగా క్వాంటిటీ మెయింటైన్ చేసి ఏ చెరువుకు ఎంత పిల్లని వదలాలో అది హెల్దీ పిల్లను తీసుకొచ్చేటట్టు మంచి ఏదైతే దాని మెజర్మెంట్స్ ఉన్నాయో 35 to 40 సెంటీమీటర్స్ ఏదో అంటున్నారు వాళ్ళు, ఖచ్చితంగా ఆ కొలత ప్రకారం నాణ్యతతో కూడిన హెల్దీ సీడ్, అదేవిధంగా ఎక్కడ కూడా క్వాంటిటీలో తక్కువ కాకుండా చూసుకునే బాధ్యత మా మత్స్య సోదరులది. కాబట్టి మీరందరూ దీన్ని గమనించి అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళకి ఎల్లవేళలా వెన్నంటుండి చెర్లలో వాళ్ళకి ఎక్కడ కూడా వేరే వాళ్ళు అన్యాయం చేసే విధంగా ఏడైనా అక్కడక్కడ వింటూ ఉంటాము, అది కూడా కాకుండా చూసే బాధ్యత అధికారులకు ఉంది. కాబట్టి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఎన్ని వేళలా హెల్ప్ చేయాలని చెప్పి మీ ద్వారా అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు.